హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు మల్టీ జోన్. ఈరోజు నేను మీతో తండేల్ మూవీ రివ్యూ కోసం మాట్లాడదాం అనుకుంటున్నాను. సాయి పల్లవి అండ్ నాగ చైతన్య కలిసి నటించిన ఈ మూవీ చూడొచ్చు ఒకసారి, బాగుంది. అలా అని ఏదో ఇండస్ట్రీ హిట్, రికార్డ్ బ్రేకింగ్ హిట్ అని నేను చెప్పలేను, కానీ మూవీ అయితే చూడొచ్చు. ఏ అబ్సినిటీ కానీ, డబుల్ మీనింగ్స్ కానీ, ఐటమ్ సాంగ్స్ కానీ, వల్గారిటీ కానీ, అన్నెసరీ బూత్ డైలాగ్స్ కానీ, సెన్సార్ ప్రాబ్లమ్స్ కానీ ఏమీ లేకుండా నీట్గానే ఉంది. ఒకటి రెండు ఫ్లాగ్ సీన్స్ ఉన్నాయి, అవి చాలా నీట్గా డేరింగ్తో తీశారు సెకండ్ హాఫ్లో. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ మూవీ చూసేటట్టుగానే ఉంది, కానీ ఎక్సైట్ అయ్యే అంశాలు పెద్ద లేకపోయినా లాస్ట్ హాఫ్ అన్ అవర్ కొంచెం ఎంగేజింగ్గానే తీశాడు. అండ్ ఓవరాల్గా చూస్తే నాగ చైతన్య కంటే ఎమోషనల్గా సాయి పల్లవి చాలా బాగా చేసింది. ఓవరాల్గా సాయి పల్లవి ఎప్పుడు బాగానే చేస్తుంది. ఆల్రెడీ ఈ పేరు ఇంతకుముందు లవ్ స్టోరీ అనే మూవీలో కూడా చేశారు. కానీ నాగ చైతన్య ఎప్పుడు చేసినా సాయి పల్లవి ముందు కొంచెం కేర్ తీసుకునే చెయ్యాలి. ఎంత నాగ చైతన్య 1.5 year బట్టి ఇంకొక మూవీ చూడకుండా ఈ మూవీకి ఫుల్ ఎఫర్ట్ పెట్టి మిగతా వాళ్ళ మూవీస్ని పక్కన పెట్టి టైము సిన్సియర్గా డెడికేట్ చేసినా కూడా సాయి పల్లవి పర్ఫార్మెన్స్ ముందు నాగ చైతన్య పర్ఫార్మెన్స్ అయితే తేలిపోయింది. అయినా కూడా తన కష్టానికి ఒక రెస్పెక్ట్ ఇస్తూ మన మూవీని అయితే చూడొచ్చు. పైరసీలో కూడా పెట్టేశారు, కానీ డోంట్ ఎంకరేజ్ పైరసీ. బట్ మూవీ అయితే చూసే విధంగానే ఉంది. ఫిషర్మ్యాన్, శ్రీకాకుళం జిల్లాలో ఉండే ఫిషర్మ్యాన్ రాజస్థాన్ వెళ్ళి ఎర్నింగ్స్ కోసం చాలా నెలలు అక్కడ ఉండి తక్కువ టైము ఫ్యామిలీతో స్పెండ్ చేసి ఆ డబ్బుల్ని ఫ్యామిలీ కోసం ఫీడ్ చేయడానికి యూజ్ చేసి వాళ్ళ రియలిస్టిక్ కష్టాలు, వాళ్ళు అబ్రాడ్ పాకిస్తాన్లో ఒక సిచ్యువేషన్లో ఇరుక్కుపోతే వాళ్ళని బయటకు తీసుకురావడానికి ఇండియన్ గవర్నమెంట్తో వీళ్ళ ఫ్యామిలీ చేసే ప్రయత్నాలు, తిరిగి వీళ్ళు కలుసుకోవడం, మధ్యలో ఒక లవ్ స్టోరీ. ఆ లవ్ స్టోరీలో చిన్న చిన్న గొడవలు, కాన్ఫ్లిక్ట్లు, అప్స్ అండ్ డౌన్లు, ఇద్దరు విడిపోవడాలు, చివరికి కలివడాలు అన్నీ తెలిసినవే. బట్ డైరెక్టర్ ఇంటలెక్చువల్ తోపు తురుము అనే దానికంటే కంటెంట్లో ఎంగేజ్ చేయగలిగాడు. సో ఎక్కడ బోర్ రాలేదు. మిగతా ఈ స్పాయిలర్ కాకుండా మీరు చూడాలనుకుంటే చూడండి ఒకసారి. లేదనుకున్నా 1.5 month 2 monthsలో ఓటీటీలో ఎలాగో వస్తుంది. సమ్మర్ కల్లా టీవీలో కూడా వచ్చేస్తుంది. సో సినిమాని అయితే ఒకసారి చూడొచ్చు, పైసా వసూలు నేను భావించుకుంటున్నాను. అవుట్ ఆఫ్ 5 రేటింగ్ ఇవ్వాల్సి వస్తే ఒక 2.5 to 3 ఇవ్వచ్చు. సో చూడండి. అంటే గీతా ఆర్ట్స్ వాళ్ళు ఓన్ రిలీజ్ చేశారు, చాలా ఎలివేషన్ అయితే చేశారు, కానీ వాళ్ళు చెప్పినంత ఎలివేషన్ అయితే ఏమీ లేదు. అంటే కథలో యాక్ట్ చేయడానికి హీరోకి చాలా స్కోప్ ఉంది, కానీ వాడికి స్కిల్ లేకపోతే ఎవడేం చేస్తాడు? స్కిల్ ఉంది, కావలసినంత స్క్రీన్కి సరిపోయే ఎనర్జీని కానీ ప్రజెన్స్ని కానీ ఈక్వల్గా ఇవ్వలేడు. అయినా పక్కనున్న హీరోయిన్తో అసలు మ్యాచింగే లేదు. అండ్ హీరో కూడా ఒప్పుకున్నాడు అది, తన పర్ఫార్మెన్స్లో కానీ, తన డ్యాన్స్లో కానీ, తన యాక్టింగ్లో కానీ ఇతను ఈక్వల్ అవడం అని. బట్ ఈవెన్ ఇతను సమంతతో చేసినప్పుడు కూడా సమంతనే ఎలివేట్ అయ్యేది. హీరోయిజం చూపించే స్కిల్స్ కానీ, లేకపోతే హీరోకి కావాల్సిన గ్రేస్, ప్రజెన్స్, ఎనర్జీ ఇవేమీ లేవు ఆ మూవీలో. కాకపోతే స్టోరీ ప్రకారం డైరెక్టర్ వెళ్ళిపోయాడు. ఆల్రెడీ కార్తికేయ 2 మూవీ తీశాడు కదా. సో ఆ మూవీ జనాలకి అనుకోకుండా సడన్గా ఒక బ్లాక్ బస్టర్ హిట్ అయిపోవడం, అది కూడా పాన్ ఇండియా లెవెల్లో. సో ఆ హీరోకి ఒక మార్కెట్ ఉండడం, తర్వాత ఈ కథని గీతా ఆర్ట్స్ వాళ్ళు తీసుకొని ఈ డైరెక్టర్ హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత అతని పాయింట్ ఆఫ్ వ్యూలో అతనికి తగ్గట్టుగా స్క్రిప్ట్ మార్పులు చేసి ఈ సినిమాను ఒక నీట్గా మౌల్డ్ చేశాడు. బట్ డైరెక్టర్ ఫెయిల్యూర్ అని నేనేం చెప్పడం లేదు, కానీ తనకున్న స్కిల్స్తో చూపించాడు. కానీ ఎక్సైట్ అయ్యేది కమర్షియల్ పాయింట్స్ కానీ, ఎలివేషన్స్ కానీ, బ్యాంక్స్ కానీ, కొంచెం కమర్షియల్గా తెలుగు మూవీస్ చూసే రెగ్యులర్ ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేసేవి ఏమీ లేవు. అయినా కూడా ఎంటీ మైండ్తో వెళ్ళినా కూడా లాస్ట్ హాఫ్ అన్ అవర్ మాత్రమే కొంచెం ఎంగేజింగ్గా ఉంది. మిగతాదంతా కొంచెం ఓకే అని. అస్తమానం ఆ హీరోయిన్ హీరోకి కలిసినప్పుడు వైలిన్లో టో అనే మ్యూజిక్ వస్తుంటుంది. ఆ మ్యూజిక్ని మొదటి 4-5 సార్లు కొంచెం ఏదో ఫీల్ గుడ్లా ఫీల్ అవుతాం, కానీ చివరి వరకు అదే ట్యూన్ లాగా దేవశ్రీ ప్రసాద్ చేస్తే కొంచెం మొనాటనీ ఫీల్ అయ్యాం. అంటే చూడండి, బొమ్మరైల సినిమాలోను పని నిస్ససా అని సినిమా అంతా అదే లిరిక్లా వస్తుంటుంది కదా, అప్పుడు కొంచెం అది ఎంగేజింగ్గా ఉంది. కానీ అన్ని సినిమాల్లో అన్నిసార్లు సేమ్ ట్యూన్, అది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఉంటే బిట్ సేమ్ ఎమోషన్ని క్యారీ చేస్తుందా లేదా అంటే ఎక్కువసార్లు వాడితే ఏదైనా బోర్ కొట్టేస్తుంది కదా. సో అది. అండ్ దేవశ్రీ ప్రసాద్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ కొంచెం
సినిమాకి వాల్యూ యాడెడే. ఓవరాల్గా అయితే ఒక 2.5 to 3 రేటింగ్ ఇవ్వచ్చు 5కి. ఒకసారి చూసే వర్త్ వాచ్ ఉన్న మూవీయే. చూడాలనుకుంటే దగ్గరలో ఉండే థియేటర్కి వెళ్ళి చూసి ఎంజాయ్ చేయండి. అలాగే నా ఛానల్ని చూసి నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళతో షేర్ చేసుకోండి. ఇంకా ఏమైనా మీరు కామెంట్ చేస్తే, మీకు ఏమైనా డౌట్లు ఉంటే, మీరు ఏమైనా క్వశ్చన్ చేస్తే దానికి నేను టైం చూసుకొని రెస్పాండ్ అవుతాను. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.